కేటీఆర్ తన అనుచిత మాటలు మానుకోవాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ హితవు పలికింది. మహిళల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి హేయమని పేర్కొంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇదే వైఖరి కొనసాగిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో మరోసారి ప్రజల చేత తిరస్కరణకు గురి కావడం తప్పదన్నారు. నిరసన ధరణ ఒకటే, ఈ ట్విట్టర్ కి సంబంధించిన ట్రోలింగ్ దాన్ని ఆపినావా సరే, లేదు అంటే ఇప్పుడు చూపించడం కదా శాంపుల్, అది వాస్తవంగా వాళ్ళ మీదనే పడుతుంది. చెప్పు చెప్పాలని, ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు బాగా తెలుసు. ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. రేవంత్ రెడ్డిని తిడితే ఇంకా, గుండా సురేఖని తిడితే ఇంకా, మళ్ళా మహిళా మంత్రుల సీతక్కని తిడితే ఇంకా. అంటే సిగ్గు శరం లేదా? తల్లి లేదా? బిడ్డ లేదా? చెప్పండి. తల్లి లేదా? బిడ్డ లేదా? నిన్ను కన్నది ఒక తల్లి కాదా? మరి ఈ రోజు నువ్వు సంసారం చేస్తే నా ఇల్లు బాధపడుతుంది, నా ఇంట్లో బాధపడుతున్నారు అంటున్నారు. మరి వేరే ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు లేవా తమ్ముడు? మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటావు. మా ప్రజలను, పేద ప్రజలందరూ కూడా చెల్లెళ్ళు అందరూ అల్లమెల్లిగడ్డలు వేసుకోవాలి. మీ అమ్మ వాళ్ళు బెంజులు ఏరుకునింటారు, మేము బండిలోనే ఏరుకుంటాం. బస్సు మా ఆయుధం. మీకెందుకయ్యా? నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే వచ్చే లోకల్ బాడీస్ లో కూడా సున్నా చెప్పు దెబ్బలు తప్పవు. మర్యాదగా మీరు ఆపిచ్చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. మీరు ఏదైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారో ట్విట్టర్ టిల్లు కేటీఆర్ గారు ఆపండి. లేదు అంటే మాత్రం రాబోయే కాలంలో రెండింతల చెప్పు దెబ్బలు కాదండి, దొరికిన గడల్లో